హాయ్ ఫ్రెండ్స్, రోబోరాము టెక్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఒక కష్టమైన పనిని చేస్తూ మధ్యలోనే వదిలేయాలని అనిపించిందా? పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక దశలో చాలామందికి ఇక చాలులే, రేపు చేద్దాం, నాకిది సాధ్యం కాదు అని అనిపిస్తుంది. కానీ అదే పరిస్థితిలో కొందరు మాత్రం ముందుకు సాగుతారు. అసలు ఈ రహస్యమేమిటి? ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా ఎక్కువ అదృష్టం ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. మన మెదడులో ఉన్న ఒక చిన్న భాగం దీనికి కారణం కావచ్చు. ఆ భాగం పేరు AMCC. ఈరోజు మనం ఈ అద్భుతమైన మెదడు భాగం గురించి తెలుసుకుందాం. ఇది మన విజయాన్ని ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక పనిని మధ్యలోనే వదిలేయాలని అనిపించిందా? పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కావచ్చు, జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కావచ్చు. ఒక దశలో మనలో చాలా మంది అలసిపోతారు. ఇక చాలులే, రేపు చేద్దాం, నాకిది సాధ్యం కాదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ అదే పరిస్థితిలో కొందరు మాత్రం ముందుకు సాగుతారు, లక్ష్యాన్ని చేరుకుంటారు. అసలు రహస్యం ఏమిటి? వాళ్ళకి ఎక్కువ టాలెంట్ ఉందా, లేదా ఎక్కువ అదృష్టం ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. మన మెదడులో ఉన్న ఒక చిన్న భాగం దీనికి కారణం కావచ్చు. ఆ భాగం పేరు AMCC, యాంటీరియర్ మిడ్ సింగ్యులేట్ కార్టెక్స్. ఈరోజు మనం ఈ అద్భుతమైన మెదడు భాగం గురించి తెలుసుకుందాం. ఇది మన విజయాన్ని ఎలా నిర్ణయిస్తుందో, మనం ఎందుకు కొన్ని పనులు వదిలేస్తామో, మరికొన్ని పనులు పూర్తి చేస్తామో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ AMCC ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమిప్పుడు మన మెదడులోని ఒక అద్భుతమైన భాగాన్ని పరిచయం చేసుకోబోతున్నాం. దీని పేరే AMCC- అంటే యాంటీరియర్ మిడ్ సింగ్యులేట్ కార్టెక్స్. పేరు కొంచెం పెద్దగా కష్టంగా అనిపించొచ్చు, కానీ దీని పని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన మెదడులో ఇది ఒక ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ లాంటిది. పెద్ద రైల్వే జంక్షన్ను ఊహించుకోండి. ఎలా అనేక రైళ్లు ఒకే కేంద్రం ద్వారా ప్రయాణిస్తాయో, అలాగే మన మెదడులోని ఎన్నో ముఖ్యమైన భాగాలు ఈ AMCC ద్వారా అనుసంధానమై ఉంటాయి. ఇది మన మెదడులోని అన్ని భాగాల మధ్య సమాచారాన్ని నియంత్రిస్తుంది. మన పట్టుదలకు, లక్ష్య సాధనకు ఇదే ప్రధాన కేంద్రం. మన విజయాన్ని నిర్ణయించే సీక్రెట్ పార్ట్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AMCC గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. AMCC అనేది మన మెదడులోని ఒక పెద్ద రైల్వే జంక్షన్ లాంటిది. ఒకే జంక్షన్ నుండి అనేక రైళ్లు ఎలా వెళ్తాయో, అలాగే AMCC మెదడులోని 5 కంటే ఎక్కువ నెట్వర్క్లను కలుపుతుంది. ఇది కేవలం కలపడమే కాదు, డోపమైన్స్, టోనిన్నో, రాడ్రినలిన్ వంటి ముఖ్యమైన రసాయన సంకేతాలను కూడా అందుకుంటుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని రిచ్ క్లబ్ హబ్ అని పిలుస్తారు. అంటే మెదడులోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల మధ్య సమాచార మార్పిడిని నియంత్రించే ప్రధాన కేంద్రం అన్నమాట. ఇది నిజంగా మన మెదడుకు ఒక పవర్ హౌస్ వంటిది. మన మెదడులోని ఈ అద్భుతమైన AMCC మనకు తెలియకుండానే ఒక ముఖ్యమైన పని చేస్తుంది. అది ఏంటంటే, మనం ఏ పనైనా చేసే ముందు దాని ఫలితం ఎలా ఉంటుంది అని ముందే అంచనా వేస్తుంది. ఇది ఒక చెస్ ఆటగాడి లాంటిదన్నమాట. చెస్ ఆటగాడు తన తరువాత అడుగు వేసే ముందు కొన్ని అడుగులు ముందుకెళ్లి ఆ ఆట ఎలా మారుతుంది అని ఊహించుకుంటారు కదా. సరిగ్గా అలాగే AMCC కూడా మనం ఒక పని మొదలుపెట్టే ముందు ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ నిర్ణయం వల్ల
మంచి జరుగుతుందా? దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నలకు జవాబులు వెతుకుతుంది. అప్పుడు మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అది చాలా సహాయపడుతుంది. ఇది నిజంగా అద్భుతమైన పని కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏఎంసీసీ రెండో ముఖ్యమైన పని గురించి తెలుసుకుందాం. ఇది కృషి విలువైనదేనా అని లెక్కించడం. ఒక పని కోసం ఎంత కష్టపడాలి, దానివల్ల వచ్చే ఫలితం దానికి తగినదేనా అని ఏఎంసీసీ ఒక బడ్జెట్ మేనేజర్ లాగా లెక్కేస్తుంది. కొంతమందికి ఎక్కువ శ్రమ పడినా తక్కువ కష్టంగా అనిపిస్తుంది. వారికి ఆ రివార్డు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే వారు పట్టుదలగా ముందుకు వెళ్తారు. మూడో పని ఏమిటంటే మన శరీర శక్తిని పర్యవేక్షించడం. మన శరీరంలో ఎంత శక్తి మిగిలి ఉంది, మనం అలసిపోయామా, ఆకలిగా ఉందా, ఒత్తిడిలో ఉన్నామా, ఇలాంటి విషయాలను ఏఎంసీసీ ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ఇది మన కారులోని ఫ్యూయల్ గేజ్ లాంటిది. ఇంకా ఎంత పెట్రోల్ ఉంది, ఇంకెంత దూరం వెళ్లగలం అని మనకు ఇది చెబుతుంది. అంటే మన దగ్గర ఎంత శక్తి ఉందో, ఇంకేం చేయగలమో ఏఎంసీసీకి ఖచ్చితంగా తెలుసు. మన వనరులను ఇది సరిగ్గా ట్రాక్ చేస్తుంది. ఇక నాలుగో పనికి వద్దాం ఫ్రెండ్స్. అదే తప్పుల నుంచి నేర్చుకోవడం. మనం ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితం మనం అనుకున్న దానికి భిన్నంగా రావచ్చు. అంటే మనం చేసిన అంచనా తప్పు అయ్యింది. ఇలాంటి సమయంలో మన ఏఎంసీసీ ఏం చేస్తుందంటే ఆ తప్పును గుర్తించి అది ఒక హెచ్చరికలా పనిచేస్తుంది. తదుపరిసారి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం మరింత మంచి నిర్ణయం తీసుకునేలా సరైన వ్యూహాన్ని రూపొందించుకునేలా మనకు సహాయపడుతుంది. అంటే మనం చేసే ప్రతి తప్పు కూడా ఏఎంసీసీకి ఒక నేర్చుకునే పాఠమన్నమాట. అందుకే తప్పులు చేయడానికి భయపడకూడదు, వాటి నుండి నేర్చుకోవాలి. ఇక ఐదవ ముఖ్యమైన పని గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఏఎంసీసీ చేసే మరో అద్భుతమైన పని ఇది. ఏదైనా ముఖ్యమైన పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు మన శరీరాన్ని, మనసును ఆ పని కోసం సిద్ధం చేస్తుంది. ఒక కార్ రేసుకు ముందు ఇంజిన్ను వేడి చేసినట్లుగా ఏఎంసీసీ మనలో ఉత్సాహమ, ప్రమత్తత, ఇంకా ఆ పనిని వెంటనే చేయాలనే తపనను పెంచుతుంది. ఇది మనల్ని యాక్షన్ మోడ్లోకి తీసుకొస్తుంది. అంటే ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి మనం సిద్ధంగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ విషయాలన్నీ నిజమే అని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారు? మొట్టమొదటి ఆధారం లీషన్ స్టడీస్. అంటే మెదడులోని ఒక భాగానికి దెబ్బ తగిలినప్పుడు లేదా ఆ భాగాన్ని తొలగించినప్పుడు జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో పరిశీలించడం. జంతువులలో ఏఎంసీసీ దెబ్బతిన్నప్పుడు అవి బహుమతుల కోసం కష్టపడటం మానేశాయి, ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అలాగే మానవులలో కూడా ఏఎంసీసీ దెబ్బతిన్నప్పుడు, అంటే సింగులేట్ ప్రాంతంలో గాయమైనప్పుడు వాళ్లలో తీవ్రమైన ఉదాసీనత కనిపించింది. వాళ్లకి ఏ పని చేయాలన్నా ప్రేరణ లేకుండా పోయింది, పట్టుదల పూర్తిగా తగ్గిపోయింది. ఇది మన ఏఎంసీసీ ఎంత ముఖ్యమో చూపిస్తుంది కదా. ఇక రెండో ఆధారం ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానర్స్. మనం పట్టుదల గ్రిట్ గురించి మాట్లాడుకున్నాం కదా. పరిశోధకులు ఏం గమనించారంటే, ఎవరికైతే గ్రిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ల మెదడులోని ఏఎంసీసీ భాగం చాలా బలంగా, మందంగా ఉంది. అంటే మీలో పట్టుదల ఎంత ఎక్కువగా ఉంటే మీ ఏఎంసీసీ అంత బలంగా పనిచేస్తుందని అర్థం. అంతేకాదు, ఏఎంసీసీ మన మెదడులోని స్ట్రైటమ్ అనే మరో ముఖ్యమైన భాగంతో బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కనెక్షన్ ఎంత బలంగా ఉంటే మనం అంత ఎక్కువగా గ్రోత్ మైండ్ సెట్ను కలిగి ఉంటామని, చదువులో కూడా అద్భుతంగా రాణిస్తామని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. వావ్ కదా. మూడవ సాక్ష్యం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. ఇది చాలా ఆసక్తికరమైన పరిశోధన ఫ్రెండ్స్. కొన్ని వైద్య పరిశోధనలలో డాక్టర్లు నేరుగా
ఏఎంసీసీ ప్రాంతాన్ని ఎలక్ట్రికల్గా ఉద్వేజపరిచారు. అలా చేసినప్పుడు రోగులు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. వాళ్ళు, నాకు ఇప్పుడు ఒక సవాలును ఎదుర్కోవాలని అనిపిస్తుంది, లేదా నేను వదిలిపెట్టకూడదు అనిపిస్తుంది అని అన్నారు. ఊహించుకోండి, మీ మెదడులో ఒక ప్రాంతాన్ని ఉద్వేజపరిస్తే మీకు అంత పట్టుదల పనిని పూర్తి చేయాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ కదా. ఏఎంసీసీ మన పట్టుదల సంకల్ప శక్తితో ఎంత బలమైన సంబంధం కలిగి ఉందో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రాంతం మన లక్ష్యాలను చేరుకోవటానికి ఎంత ముఖ్యమో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు జిమ్కి వెళ్లడం ద్వారా కేవలం కండలను మాత్రమే కాదు, మీ మెదడులోని ఈ కీలక భాగాన్ని కూడా పెంచుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన ఏఎంసీసీ పరిమాణం పెరుగుతుంది. మీరు ప్రతిసారి వర్కౌట్ చేసినప్పుడు అది మీ శరీరానికే కాదు, మీ సంకల్ప శక్తికి కూడా బలాన్ని ఇస్తుంది. మనం శారీరకంగా కష్టపడినప్పుడు మన మెదడులోని ఏఎంసీసీ ప్రాంతం మరింత చురుకుగా పనిచేస్తుంది. ఆఖరికి ఇది ఆ ప్రాంతంలోని కణజాలాన్ని వృద్ధి చేస్తుంది. అంటే వ్యాయామం అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన పట్టుదల లక్ష్య సాధనకు కూడా చాలా అవసరం. అందుకే రేపటి నుండి జిమ్కి వెళ్ళినప్పుడు మీరు కేవలం బాడీని మాత్రమే కాదు, మీ బ్రెయిన్ను కూడా ట్రైన్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. నమస్కారం, రోబో రాము టెచ్కు స్వాగతం. మన మెదడులోని ఏఎంసీసీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయానికి వద్దాం. సూపర్ ఏజర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వీళ్ళు 80 ఏళ్లు దాటినా కూడా యువకుల్లాంటి జ్ఞాపక శక్తితో చురుకుగా ఉంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు సూపర్ ఏజర్స్ మెదడులో ఏఎంసీసీ భాగం 30 ఏళ్ల యువకుల్లో ఎంత మందంగా ఉంటుందో అంతే మందంగా ఉందని కనుగొన్నారు. దీని అర్థం ఏమిటంటే జీవితాంతం మనం పట్టుదల, వ్యాయామం మరియు మానసిక ఉత్సాహంతో ఉంటే మన ఏఎంసీసీ కూడా ఆరోగ్యంగా చురుకుగా ఉంటుంది. మీరు కూడా మీ ఏఎంసీసీను బలంగా ఉంచుకోవచ్చు. దీని ద్వారా మీరు వృద్ధాప్యంలో కూడా చాలా చురుకుగా ఉంటారు. మరి దీనికి ఏం చెయ్యాలో తెలుసుకుందామా? అవును, ఖచ్చితంగా మీరు మీ ఏఎంసీసీని బలంగా మార్చుకోవచ్చు. దీనికోసం కొన్ని పద్ధతులున్నాయి. కష్టమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం, నిరంతరం వ్యాయామం చేయడం ద్వారా ఏఎంసీసీ మరింత బలపడుతుంది. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి సాధించే వరకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ అలవాట్లన్నీ ఏఎంసీసీను అభివృద్ధి చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఆశను వదులుకోకండి. మీరు మీ మెదడును తద్వారా మీ జీవితాన్ని కూడా మార్చుకోగలరు. ఇప్పటివరకు మనం ఏఎంసీసీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీ మెదడులో ఈ అద్భుతమైన భాగం ఉంది. మీరు రోజువారీ జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా సరే, మీ మెదడు ఇవన్నీ వింటోంది, గుర్తుంచుకుంటోంది. ప్రతి సవాలు మీ మెదడును రేపటి విజయాలకు సిద్ధం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రోబో రాము టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బెల్ నొక్కండి. మీ మెదడు అద్భుతం, మీ ప్రయత్నం అద్భుతం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.